మీ ఇందాక చెప్పాము ఎవరు ఫౌండర్ దీనికి గుణాది ఎవరు, ప్రకృతి ఆ మనిషిని ఎలా వాడుకుంది అని చెప్పడానికి సాక్షాత్తు అంటే నమస్కారం. ఇంకోటి ఏంటంటే ఒక మనిషితోటి అంటే ఒక దీపాన్ని ఒక ఒత్తి 100 ఒత్తిలు వెలిగించేలాగా ఆయన ఒక్క విజన్ ని మన అందరికి ఆత్మశాంతికి ప్రశాంతి కోసమే ఆయన వేసిన బీజమే ఈ అలకానంద ఫౌండర్ నమస్కారం. ఎందుకనంటే నేను చెప్పేది ఏంటంటే ఎన్నెన్నో బిజినెస్ చేయొచ్చు, తప్పులేదు, డబ్బులు రావచ్చు, డబ్బుల కోసం అని కాకుండా ఒక మనిషి ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే ఆ ప్రశాంతతను ఆ గురుగారు ఆయన గ్రహించి ఇంకోళ్ళు ప్రశాంతం కోసం ఎక్స్పెక్టేషన్ తోటి ఈ 300 ఎకరాల్లో అద్భుతమైన ఒక అవతార సినిమా, ఇండియన్ అవతార సినిమాని ఇక్కడ సృష్టించబోతున్నారు గురుగారు. అంటే నేను అనిపించింది నడుస్తుంటే విజయవాడలో ఏం హైలైట్ ఉందనంటే అలకానందలో విజయవాడ ఉందని అంటారు ఒకరోజు. అర్థమైంది, అలకానందలో అమరావతి ఉంది అంటారు. ఎందుకంటే అట్లా విజన్ అంటే నేనేంటంటే మనకు అద్భుతమైన ఏ ఉంటాం కాదు, కానీ ఒక మనిషి ప్రశాంతంగా కానీ ఒక 1 hour 2 hours కోరుకుంటే అంతకు మించిన ఆస్తి దాని కోట్లలో కొనగలమా? అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ చూసారు, ఈవినింగ్ చూసారు, 2 days ఆఫ్టర్నూన్ చూసారు, మొత్తం చూసి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, అందుకనే లోపల నుంచి వస్తుంది అది. ఆఫీస్ లోకి వెళ్ళాలి. ఆఫీస్ సార్ స్టేయింగ్ అయ్యే హౌస్ ఇది, ఆయన ఓన్. ఇది ఊరికే వింటేజ్ 80 years old, 70 years old అది జావా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు కదా, అదే ఇప్పుడు అదేనంటాం సరదాగా వింటేజ్ ఐటమ్ లాగా. ఈ ప్లాంట్ తోటి శును రిపేర్ లో ఉన్నామండి. అద్భుతంగా అసలు ఇది చూడండి, ఇక్కడ కూర్చొని ఆ ల్యాన్ ఆ విజన్ని మొత్తాన్ని చూడొచ్చు. అసలు ఆఫీసు చూస్తేనే మనకి నేను ఇక్కడ కూర్చొని పనిచేస్తాను. అదే అసలు ఎంత ప్రశాంతంగా ఉందనేది ఒక్కమాలి లోపలికి వస్తే చూడండి. పంచలోహాల బుద్ధుడు సేమ్ అదే వినాయకుడు. మా హోమ్ థియేటర్ లో ఇదే మా బ్యాక్గ్రౌండ్. మా హోమ్ థియేటర్ సేమ్ ఇదే అంటే ఇలాంటివి ఇంతటి అంటే సేమ్ అర్జునుడు ఇది రథం తోలుతున్నదే పెట్టాం. దాంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు నా బెంగళూరు ఎక్స్ జిఎం డైలీ 3-4 hours ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత పెయింట్ చేస్తాడు ఇంట్లో. అసలు ఏంటంటే మేము గుర్రాలు చూస్తుంటే దీనిలో మనం తిరుగుతుంటే మమ్మల్ని తిరుగుతున్న ఫీల్ వచ్చేసింది. కెమెరా అలా తిరుగుతుంటే మనల్ని చూస్తున్న ఫీల్ వచ్చేసి అసలు తిరిగింది అంటే లైవ్ లో ఫీలింగ్స్. ఇది కూడా బాగా ఇక్కడ చూడండి, ఈ ఫీల్ చూడండి, అసలు ఈ ఫెయింట్ చూడండి, ఈ ఫెయింట్ అది చూస్తుంటే అంటే మనం ఎంత ఆయన విజన్ అంటే మీ లోపల ఎలాంటి ఒక అద్భుతమైన కూర్చోండి. మన కంపెనీలో పనిచేసినప్పుడు ఏవో చాంబర్ ఉంటుంది, మనకి మంచి చైర్లు, అటెండర్లు ఉంటారు. కూర్చున్నప్పుడు ఏమంటుంది 24 hours టార్గెట్లు బాస్ ఇచ్చేటారు. ఇప్పుడు ఫోన్ వస్తే కనుక సార్ ఏం చేయాలండి, ఫోన్ చేసి ఏం చెప్పాలని టెన్షన్స్ అంటే మనం చెప్పినా కానీ బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అన్నట్టు చెప్పేది వాళ్ళు చెప్తారు. సో నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నా ఫ్రేమ్ ఎట్లా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ అది చూసారు, బుద్ధుడు స్టాచ్యూ ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది, రివర్ కనిపిస్తుంది. టోటలీ డిఫరెంట్ ఫీల్. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని పని చేసేవాళ్ళండి, నా దగ్గర ఐప్యాడ్ పెట్టుకుంటారు, ఫోన్ ఐప్యాడ్, ప్రపంచం మొత్తం దీంతోనే రూల్ చేసేవారు, ఐప్యాడ్ ఫోన్. అంటే మీకు నేచర్ బాగా కోఆపరేట్ చేస్తుంది. అద్భుతం రూమ్ అది. అంటే ఈ ఆ సార్ కూర్చొని డిజైన్ చేస్తే ఈ రూమ్లోనే ఎంత ప్రశాంతంగా ఉందో మనకి. అంటే మనం ప్రశాంతత మనం కానీ ఎక్స్పెక్టేషన్ చేస్తే ప్రశాంతతే మనల్ని ఆ దగ్గరికి తీసుకెళ్తుంది చెప్పేసి మనం గ్రహించాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతి క్షణం టెన్షన్స్ తోటి పరిగెడుతున్నాం అనుకోండి, జీవితం అనేది దాని దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. అలాంటి ఫ్రెండ్సే మనకు తగులుతారు. అందుకని నా మిత్రులారా అప్పుడప్పుడు కొంచెం అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చాను చెబుతారు, పెద్దవాళ్ళు చెబుతారు, మనిషి వచ్చిపోయేటప్పుడు అట్లీస్ట్ ఒక చెట్టు అన్న నాటేళ్ళాలంట. రూల్స్ ఏమేమి పర్లేదు, ఒక చెట్టు అన్న నాటాలంట. అలాగనే ఇలాంటి అద్భుతమైన మీకు మొత్తం ఎంతమంది ఉంటారు? మా అయితే 18 phase 1లో 880 ప్లాట్లు, అన్ని కలిపితే ఒక 1600 అనుకుంటారు. మల్టిపుల్ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఫైనల్గా ఒక 700-800 people ఉన్నప్పుడు మన టార్గెట్ 1 million plants అనమాట. 1 million plants అన్నప్పుడు మనిషికి మీరు అన్నట్టు ఒక చెట్టు కాదు, 200 చెట్లు ఉంటాయి ఈ క్యాంపస్ లో. 40 acres లో 50 varieties ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మన ఇండియాలో ఎనీ ఫ్రూట్ మీరు తినాలని తెలుసుకుంటే మనకు ఒకసారి ఉంటుంది. ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు మీరు బిజీ యాజ్ ఏ లీడ్ ఫైట్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నారు.
మీకు చిన్నప్పుడు కోరికలు ఏముంటాయి, మరి నేరేడుకాయలు ఏమైనా కనిపిస్తే తినాలని ఉంటుంది. ఆ. మీరు బ్యాగ్ వేసుకుని వెళ్ళే రోడ్డు మీద దిగితే ఎదురు అందరూ జనాలు వచ్చేస్తారు. వీళ్ళు వచ్చి రామలక్ష్మణ్ వచ్చారు, ఫోటోలు సెల్ఫీలు దిగిపోతారు. లేదనుకోండి, రోడ్డు మీద దిగితే నేరేడుకాయలు కొనుక్కోవాలంటే అదొక హెజిటేషన్ ఉంటుంది, ఉంటుంది, మనసు దాని మీద ఉంటుంది. సీజన్ వెళ్ళిపోతే తినాలని కోరిక ఉంటుంది, కానీ మన వైఫ్ ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు బ్యాగ్ పెట్టుకుని రోడ్డు మీద పోలేరు కదా. ఈ లోపల పుణ్యకాలం అయిపోద్ది, సీజన్ అయిపోతుంది, నేరేడుకాయ అనేది కలగానే అయిపోతుంది. అదే ఇక్కడ అనుకోండి, ఆ రోజు కోసిన నేరేడు పళ్ళు మనకి అక్కడ డిస్పెన్సింగ్ యూనిట్ పెడుతున్నాం. ఏ రోజు కోసిన ఫుడ్స్ అని అక్కడ ఉంటాయి, కొనుక్కోవచ్చు, ప్లాట్ ఓనర్స్ కొనుక్కోవచ్చు, వెరీ నామినల్ కాస్ట్, ఆర్గానిక్. ఆ రోజు కోసుని తినడం అనేది జీవితంలో అదృష్టం, డబ్బులతో రావాయి. ప్లస్ ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి. మీరు వాకులు వెళ్తారు, అక్కడ దుకాణంలో కొనుక్కుంటారు, ఇంటికి వస్తారు. లేకపోతే మీ సర్వెంట్ వాకులు వెళ్తాడు, కొనుక్కొస్తాడు. అది అసలు ఎందుకంటే మేము ఎన్నో చూసాం, కానీ ఇంత ఖాళీ ల్యాండ్ ప్రకృతికి మీరు వదలటం అనేది, మాకు 40 acres ఓన్లీ ఫ్రూట్స్ వదలటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అంటే ఎందుకంటే మెడిసినల్ ప్లాంట్ కూడా పెడుతున్నా ఇప్పుడు. అదే సిట్టింగ్ ప్లేస్ చేసి ఆర్గానిక్ టీ, తులసి టీ, హెర్బల్ టీ ఇట్లాంటివన్నీ సర్వ్ చేయడం. కోకోనట్స్ 2000 కోకోనట్ ప్లాంట్లు వేస్తాం. సో కోకోనట్ పంచిన మెషిన్ ఉంటుంది. సో కొబ్బరికాయ టెండర్ కోకోనట్ పెడతాం. మీరు వాక్లు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మనకేంటి అబ్బా ఒక టెండర్ కోకోనట్ ఏదో ఒకటి పార్క్ దగ్గర ఏంటి బిజినెస్ అది. మనకి మన వీక్నెస్ని తులసి టీ అనో హెర్బల్ టీ అనో మీరు 40 రూపాయలు 60 రూపాయలు పెట్టి ఆనందంగా తాగెళ్తారు. ఇమాజిన్ ఇక్కడ వాక్లో వెళ్ళి టెండర్ కోకోనట్ అనగానే ఆ ఫ్రెష్గా అప్పుడే పంక్చర్ చేసి ఆ నీళ్లు మీ ఎదురుగా వస్తూ ఉంటాయి. అది ఇంకా జీవితంలో ఎట్లా ఉంటారు, టెండర్ కోకోనట్ యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. థ్యాంక్స్ సార్, అద్భుతమైన మీతోటి కలుసుకోవడం, మార్నింగ్ అంతా వాకింగ్ చేసి. థ్యాంక్ యూ. రైట్.